కనులు తెరవండి పరమశివ. ఇక మాకు చెప్పండి, తమరింత వ్యధతో ఎందుకున్నారు? మాత పార్వతి ఎక్కడున్నారు? అబ్బు అబ్బు నాకు భయం ఎత్తుంది. అబ్బు ఇప్పుడు సానాసేపే ఆడాము, ఇక వెళ్దామా? అవునాను, ఇక వెళ్దాం పదండి. నడవే పార్వతమ్మ, నడుమా అంట. నడు. ఏటే పార్వతమ్మ, ఏడనబడి ఏడు చూస్తున్నావు, నడు గుడిసెలోకి. ఏటే పర్వతమ్మా, ఏటైనదేటి? ఏటి నాకా? లేకపోతే మాకేటి? ఆడ చక్కగా మంచి పట్టులో ఆడేసినవు, ఈడికి రాగానే ఏటైనదేటి? నీ మనసులోకి నీ మావగాని వచ్చినాడా? నేదే లేదు, అదేటి కదే. చాలా రోజుల తర్వాత ఆట ఆడినాను గందా, ఓ కూసంతా అలసినాను. కొత్త ఇస్రెత్తు తీసుకుంటే అదే సర్దుకుపోద్ది అంతే. ఎందుకు అబద్ధాలు చెబుతావే పార్వతమ్మ? ఆటపాటలతో మరేమైనా అలుగుతారా ఏటి? నువ్వేదో వంకలు చెప్తున్నావు, నీ మనసులో ఇంకేటో ఉంది. నిజం చెప్పు, ఏటది? అది కాదే, నేను అబద్ధం చెప్తున్నానేటి, నిజం చెప్తున్నాను. నేను అలసిపోయినాను, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా అదే సర్దుకుపోద్ది అంతే. నాకు అనిపిస్తోంది పార్వతమ్మ నిజమే చెప్తోందని. అవును, దీన్ని విశ్రాంతి తీసుకొనేయండి. సరే నడండి, వెళ్తారు మరి. నడండి నడండి. పర్తమ్మా, మేము ఎడుతున్నాం, నువ్వు విశ్రాంతి తీసుకో. దేవి పార్వతి, నీవు నిజము చెప్పినావు పార్వతి. మేము లేక నీవు అధిక సమయం ప్రసన్నముగా ఉండలేవు. అటుల చూస్తున్నావేమి? వారు నువ్వా ఒక ఒంటరి పిల్లదాని కాడికి అట్టా దాక్కుని వస్తావేటి? నీకేటి మంచి మర్యాద తెలియదేటి? ఓరు నువ్వు మేమా? నీకు మేం తెలీదేటి? అరే నాకెట్ట తెలుస్తుంది నువ్వెవరో ఏటో? ఎల్లెల్లు వీడి నుంచి నాకు అసలు తెలదు నువ్వెవరో ఏటో. ఇలా అసత్యమాడుట ఎప్పటి నుండి ఆరంభించినావు పార్వతి? అరే ఓరు పార్వతి, నేను పార్వతిని కాదు, పరతమ్మని. నువ్వు వీడు ఓరుని ఎదగటానికి వచ్చినావో అది ఇంకెవరో అయి ఉంటాది, నాను కాదు. ఇంకెళ్ళి ఈడ నుంచి. అంటే మమ్ము గుర్తించడానికి ఇష్టపడటలేదా? అంటే అన్ని సంబంధములు శాశ్వతముగా తెంచేసుకున్నావా నీవు? ఓర్ని
ఎట్టాటి సంబంధం ఇంకా ఏటి గుర్తుపట్టడం? ఓయ్, ఎవరన్నా ఇన్నారంటే ఏటంటారు? ఈ పిల్ల ఒక తెలియని మగాడితో గుసగుసలాడుతూ ఏటో చెప్తోంది అంటారు. నువ్వీడకి నా మాన మర్యాదల్ని మట్టిలో కలిపేయడానికని వచ్చినావేటి? పార్వతి, నీ ఈ ప్రవర్తన మాకు ఏమీ నచ్చలేదు. నీ ప్రవర్తనతో మాకు క్రోధం వచ్చినది. మాకు చేసినట్టు అవమానము యొక్క పరిణామము నీ అవశ్యం అనుభవించవలసినది. ఏమి యోచిస్తున్నారు మహారాణి గారు? యోచించుచున్నాను. పుత్రుని మాత బహుశా ఇంత యోచించకపోవచ్చును. పుత్రిక మాత యోచించవలసినంత ఇదిగా మాత పుత్రినిదైనా లేక పుత్రికదైనా సంతానము కొరకు యోచన ఎప్పుడూ ఉండును మహారాణి గారు. అటుల కాదు, పుత్రుడు ఎల్లప్పుడూ మాత వద్దనే ఉంటాడు. అందుచే మాత మనసు ఆదుర్ద పడదు. కాని పుత్రిక వివాహం అయిన పిదప ఆమె మాత కన్నులకు దూరమైపోతుంది. అందుచే ఆమె యొక్క సుఖదుఖాల చింతన మనకి తెలియకనే మనమును ప్రవేశము చేయుచూ ఉంటుంది. అలా చెప్పండి. పుత్రిక పార్వతి జ్ఞాపకాలు బాధపెడుతున్నాయి మహారాణి గారిని. బహుకాలమైనది కదా ఆమెను చూసి. ఆమెకైతే మేము జ్ఞప్తికే రావట్లేదు. మహారాణి గారు, పుత్రిక తన పతి గృహమునకు వెళ్లి ఇక ఆయనదే అయిపోతుంది. మరిక మాతాపితలకు ఆమెపై ఎట్టి అధికారము ఉండదు. ఎట్టి అధికారము ఉండదా? ఏ అధికారము గురించి చెబుతున్నారు తమరు? ఇప్పుడు పతికి కూడా తమరి పుత్రిక పైన ఎట్టి అధికారము లేకుండా పోయినది. ఆమె మమ్ము విడిచి వెళ్ళిపోయినది. ఇక మమ్ము గుర్తించుటకు ఇష్టపడటలేదు. విచ్చేయండి కైలాసపతి. బహుకాలము పిదప తమరు మా వద్దకు విచ్చేసినారు. మంచిదైనది తమరు దర్శనమిచ్చుట. మేము తమరికి దర్శనమిచ్చుటకు కాదు, హెచ్చరికనియ్యవచ్చినాము. హెచ్చరిక? ఎట్టి హెచ్చరిక? ఏమి చేసినది మా పుత్రిక? అవమానము చేసినది తన పతిని. లేదు, పతిని అవమానించేటటువంటిది కాదు మా పుత్రిక. అంటే మేము అసత్యం ఆడుచుంటిమా? కాదు, నా అభిప్రాయం అది కాదు. నేను కేవలము అనుచున్నదేమనినా పార్వతి అటే అజ్ఞాన కృత్యము చేయదు అని. ఒకవేళ తమకు భ్రమ కలుగులేదు కదా? ఆమె అహంకారముతో మమ్ము విడిచి వెళ్ళినది. ఇది మా భ్రమయందురా? మేమామెకు నచ్చజెప్ప వెళ్ళినప్పుడు ఇక ఆమె మమ్ము గుర్తించుట కూడా ఆవశ్యకమని అనుకోనలేదు. ఇదియూ మా భ్రమయేనా? తమరిని గుర్తించనే లేదా? అన్నది నాకేటీ తెల్దో. నువ్వు ఓరివో. అటులా అన్నదా ఆమె? అరే, ఇంక నువ్వు చాలానే అన్నది. అంటున్నది నాను పార్వతిని కాను, పర్వతమ్మని. ఈడకెందుకు వచ్చినావు? వెళ్ళిపోయేడి నుంచి. మేము తమరిని హెచ్చరించుచున్నాం. ఇంకో 2 దినములలో తమరి పుత్రిక పార్వతి కైలాసమునకు తిరిగి రాకున్నా అప్పటి నుంచి మాకు ఆమెకి సంబంధము శాశ్వతముగా అంతమైపోగలదు. మరిక తమరు కైలాసమునకు మమ్మొప్పించుటకు రావలదు. ఇప్పుడు ఎచ్చట ఉన్నది పార్వతి? తమరి రాజ్యములోనే ఒక వనవాసుల పల్లెయందు. అచట స్వయముగా ఒక వనవాసి కన్యగా మారియున్నది. తక్షణమే పార్వతిని వెదకవలసిందే. చూస్తూ ఉండగానే మన ప్రభువులు ఇంకా పార్వతీమాత ఒకరి మీద ఒకరు అలిగి చెప్పక ఎక్కడికో వెళ్ళిపోయారు. మనకు చెప్పను కూడా లేదు వారెక్కడికి వెళ్తున్నారో. అవును, చెప్పి వెళ్ళి ఉంటే వెళ్ళి బ్రతిమలాడేవాళ్ళం. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు తమ స్థానంలో లేరే. నేనిక్కడికి వారి దర్శనార్థమై వచ్చాను, కానీ వారే వారి స్థానంలో లేరు. నందీశ్వర, పరమేశ్వరులు ఎక్కడికి వెళ్ళారు? దేవర్షి, తమరు మా విన్నపం విని తమరే వారి జాడ తెలుసుకుని మాకు చెప్పండి. ఆ శివశంకర్లు ఎక్కడ ఉన్నారో? అంటే నీకు తెలియదా పరమేశ్వరుడు ఎక్కడున్నారో? ఓహోహోహోహో, అందుకనే మీరందరూ దుఃఖంతో విచారంగా కనిపిస్తున్నారు. మరైతే పార్వతీమాత ఎక్కడున్నారు? ఆమె కనిపించడం లేదు.
ఇద్దరూ కైలాసం నుండి అదృశ్యులయ్యారు. దేవరిషి, తమరు దయచేసి వారిద్దరిని వెతికి కనిపెట్టండి. మ్మ్. ఇద్దరూ కనిపించకపోవడం అంటే అది చింతాజనక విషయమే. కానీ తప్పకుండా వారిని నేను వెతికి మీకు తెలియజేస్తాను. ఒక్క మాట నందీశ్వర, పరమేశ్వరులు గాని పార్వతీమాత గాని ఎక్కువసేపు కైలాసాన్ని విడిచి దూరంగా ఉండలేరు. నారాయణ నారాయణ. జగత్పిత అయిన శివుడు, జగదంబ పార్వతీమాత ఒకరిని విడిచి ఒకరు అధిక కాలము దూరముగా ఉండలేరు. కైలాసమును విడిచి ఇద్దరూ దూరముగా ఎండుట కేవలం అది సుస్పష్టముగా జరుగబోవు శివలీల యొక్క ఒక నూతన అధ్యాయం. దాని మధ్యలో శివపార్వతులుగాక ఒక నూతన పాత్రధారిని మహాశివభక్తురాలు నర్తకి మహానంద కూడా ఈ లీలలో పాత్ర వహిస్తుంది. మహానంద నేడు కూడా ఎప్పటి మాదిరిగానే తన్మయురాలై శివ పూజలో నిమగ్నురాలై ఉన్నది. ఓం నమః శివాయ. 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 ఎలాంటి నర్తకి మహానంద? ఆమెకు తన రసికుల గురించి కించిత్తైనా ధ్యాస లేదు. అదే కదా, మనం ఎప్పటి నుంచో ఆమెకే వేచి ఉన్నాము. ఎంత తహతహలాడుతున్నామో ఆమె నాట్యాన్ని, ఆమె రూప సౌందర్యాన్ని చూడాలని. మనమేమో ఆమె రూప రసాస్వాదనకని వచ్చాము, ఆమెమో శివభక్తిలో లీనమై ఉంది. మనం ఒప్పుకోవాలి రసికమణి, మహానంద శివభక్తి గురించిన చర్చ, కీర్తి దూర దూరాలకు పాకిపోయాయి. అది నిజమే. ఇంకో నిజమేమంటే ఆమె నృత్య సౌందర్యాల వివరణలు విని రసికులు దూర దూరాల నుండి ఇక్కడికి వస్తున్నారు. అంటే మహానందలో కొంత విశేషం ఉండి తీరాలి. కొంత విశేషం చూసి వచ్చి ఉంటే రసిక మహారాజా నువ్వు తిరిగి వెళ్ళిపో. అరే పరమసుందరి, మహానర్తకి మహానందలో విశేషమే తప్ప మరొకటి ఏమీ లేనే లేదు. అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? మహానందను పిలుచుకురండి. ఓం నమః శివాయ. ఓ శివశంకర, నా మనసులో సదా తమకి భక్తి నెలకొల్పి ఉంచండి. రాత్రింపగళ్ళు నేను తమని స్తుతిస్తూ తమ నామస్మరణ చేస్తాను. నా మనస్సులో ఇప్పుడు రసికులను మెప్పించడానికి, సంతోషపరచడానికి నాట్యం చేయాలని లేదు. ఇలా రూప నృత్య విక్రయాలను జీవితాంతం చేయకుండా నాకు విముక్తినిప్పించండి ప్రభు. ఈ రసికులను మెప్పిస్తూ నా మనసు విసిగి వేసారిపోయింది మహేశ్వరా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవిమణి, తమ రసికులందరూ తమకై నిరీక్షిస్తూ అలసిపోయారు. వారిలో అసంతృష్టి వ్యాపిస్తోంది. మీరు శీఘ్రంగా నాట్యశాలకు రావాలి, లేకుంటే వారు ఉత్తేజితులైపోతారు. వారికి చెప్పు, నాకు అస్వస్థతగా ఉంది, నేను వారికి వినోదం కలిగించలేనని. కానీ దేవి, ఒక్క మాట నాట్యశాల నుండి అసంతుష్టులై వెళ్లిన రసికులు మళ్ళీ ఎప్పుడూ తిరిగి రారు. రాకపోతే పోనీ. అలా అయితే ఈ మీ నాట్యశాల కొద్ది రోజుల్లోనే మూతపడిపోతుంది. అయితే అవని, నాకేమీ బెంగలేదు. మా ఆరాధ్య దేవుడు శివుడు మమ్మల్ని రక్షిస్తాడు. అయితే మీ ఇష్టం. మరి వచ్చిన వారిని పంపేనా? పంపే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
రసికులారా, దేవికి అస్వస్థతగా ఉంది. ఆమె మీకు ఈరోజు వినోదాన్ని కలిగించలేదు. అస్వస్థత అయితే మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? ఇంతసేపు మమ్మల్ని ఆమెకే ప్రతీక్షిస్తూ ఉంచారేమి? మహానందకు తన సౌందర్యాన్ని చూసుకుని చాలా గర్వంగా ఉంది. అందువలనే మన వంటి రసికులకు అవమానం జరుగుతోంది. మన ధన సంపదలు ఆమెపై వెచ్చిస్తున్నాం. ఈమె గర్వాన్ని, మన అవమానాన్ని ఎందుకు సహించాలి? అవును, ఎందుకు సహించాలి? సహించాం. పదండి ఇక్కడి నుంచి. ఇక ముందు ఎప్పుడు ఇక్కడికి రాము. అవును, ఇక రాము, ఇక రామే రాము. రసికరాజా, మీరు దేవి మహానంద సందేశాన్ని వినలేదా? అస్వస్థత వల్ల నాట్యం చేయజాలదు. సందేశం విన్నాం, కానీ మేమిక్కడికి ఆమె నాట్యం చూడాలని రాలేదు. కేవలం ఆమెను కలవాలని వచ్చాం. ఆమెప్పుడు ఎవరినీ కలుసుకోదు. తప్పక కలుస్తుంది. మేము మహానంద యొక్క రూప సౌందర్యాల చర్చలు విని దూరదేశం నుంచి వచ్చాము. ఇప్పుడు ఆమెను చూడకుండా తిరిగి వెళ్ళము. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ కూర్చున్న రసికులందరూ వెళ్ళిపోవడం. వారికి మాకు ఎంతో తేడా ఉంది. ఏమా తేడా? వారు కేవలం రసికులు, మేము మహారసికులం. వారు కేవలం దేహ సౌందర్యానికి ఆకర్షితులు, మేము మనో సౌందర్యాన్ని ఆరాధిస్తాము. అందువల్ల ఇప్పుడు మేమామెను చూడకుండా తిరిగి వెళ్ళము. అవసరమైతే రాత్రంతా కూడా నిరీక్షిస్తూ కూర్చుంటాము. సరే అయితే నేను వెళ్ళి మా దేవికి చెబుతాను ఎవరో హఠయోగి వచ్చాడని. కేవలం ఒక యోగి అని చెబితే చాలు.